చలో అందరికీ శనార్థులలో మాస్ మనన్న ముచ్చట్లు పాడుపై సంగీత మొబైల్స్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. ఇవాళ రేపట్ల రాజకీయాలు ఏం సమజ్ అయితట్లేవు అనుకో రాజురి. మల్లికార్జున ఖర్గే తెలంగాణలో తిరిగేది ఉన్నదట కదా పర్యటన. దాని మీదకెళ్ళి ఎవరో కాంగ్రెస్ వాళ్ళ మీదకెళ్ళి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టుకొచ్చిరు అనుకో రాజురి. ఇక అటు జై భీమ్ అంటే దళితులను వదిలిపెట్టము, ఇక ఇటు జై తెలంగాణ అంటే వీళ్ళని వదిలిపెట్టము, అటు వాళ్ళను వదిలిపెట్టము. కాంగ్రెస్ వాళ్ళు అన్ని బూటకాలు నాటకాలు అన్నట్టుగా మొత్తానికి ఫ్లెక్సీలు పెట్టిరు బస్టాండ్లో పోటీ. మరి ఎవరు పెట్టిరు ఏం కథ అనేది ఇవాళ రేపట్ల తెలంగాణలో పెద్ద చర్చ అయింది అనుకో రాత్రి. హైదరాబాద్ పట్టణంలో ఏడ చూసినా కాంగ్రెస్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న పోస్టర్లే కనబడుతున్నాయి. గింత కండ్లమంటే ఎవరుకున్నది, గింత ఏడుపు ఎవరుకున్నది, ఎవరు కావచ్చు, ఇంకెవరు చేస్తారో మాకు ఎరికేలే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎవరు చేస్తారో అందరికీ తెలిసినా ఎవరు మాట్లాడారు కదా, ఎవరు పెట్టిన ఏం సంగతి అనేది. ఏమో అయ్యా రాజకీయాలు తెల్లారు లేస్తే ఎటుంటున్నాయో ఎటు తిరుగుతున్నాయో ఎవరికి అర్థం కాదు. ఇంట్లో ఉన్నట్టే ఉండి అందులో మునుగుతారు, బుడిబుంగలే ఇంట్లో తేలుతారు. మరి ఎవరు ఫ్లెక్సీలు పెట్టవచ్చు, ఎవరు కావచ్చు, ఏం కథ. మరి ఎందుకో మరి కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తున్నారా లేకపోతే మంచిగా చేస్తలేరానా. మొత్తం మీద అయితే వ్యతిరేకంగా అయితే ఫ్లెక్సీలు పెట్టి ఇక చూడరు గదే పంచాయతీ నడుస్తున్నది. ఓష్ని పాడుగాను ఏం రాజకీయ చౌడాలో ఏమో పోండ్రి. ఇక కార్గే తెలంగాణ టూర్ ఉండే కదా నులా. ఇక కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్ ఇక మొత్తానికైతే గైన పట్నం టూర్ ఖర్చుడు తోటి ఇక హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఎలిసినాయి పోస్టర్ ఫ్లెక్సీలు. ఇక దేశంలో రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయమే అని తెలంగాణలో కాంగ్రెస్ చెప్పుకొస్తుంది గాని కాంగ్రెస్ చేస్తున్నది మొత్తం సుత రాక్షస క్రీడనే. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అనుకుంటేనే హింస, అన్యాయం, అక్రమాలు, అఘాయిత్యాలు చేస్తాందని చెప్పి ఈ పోస్టర్లు అయితే మొత్తానికైతే పెట్టిండ్రులా. ఇక ఇప్పటికే తెలంగాణలో జరిగిన సంఘటన ఫ్లెక్సీలలో వందు వర్షిండ్రట మొత్తానికైతే గుర్తు తెలని వ్యక్తులు. ఇక గీ ముచ్చట మీద అయితే మొత్తానికి జవడం దండుగానే అవుతుంది మరి రాజకీయంలా. ఇక చూడుండ్రి కావాలంటే ఆగో చూసిన రానుల్లా. జై బాపు హింసే మధ్యేయము, జై భీము ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యము, జై సంవిధానం రాజ్యాంగం అంటే మాకు లెక్కనే లేదు. ఇక గిసోటి రాతలతోటి మొత్తానికైతే పోస్టర్లు వెలిసినాయి. ఇక మరి గిది అంతెవరు రాసిండ్రో మాకెరికనే మేం చేస్తున్న పాలన చూడలేక, కండ్లు ఓర్వలేక, కారాలు మిరియాలు నూరుకుంటా కడుపు మంటతోటి మా మీద బురద జల్లాలని చూస్తున్నారని గీ ఫ్లెక్సీల మీద అయితే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకత్తుండ్రులా. ఇక మొత్తానికైతే గిట్టున్నది ఫ్లెక్సీ వారు ఇయాలా. ఇక చూసిరా అధికారం 5 ఏళ్ళు ఇస్తే ఆగిరా గాలిపంక పార్టీ వాళ్ళు. మొత్తానికి ఈయన చూడు గాలిపంక పార్టీ నేత, ఆయన డాక్టరు. ఇక మొత్తం మీద పటేల్ మావోడే ఉన్నాడు, కథ మాదే ఉన్నది, పతార మాదే ఉన్నది కదా అని మెడికల్ దందల మొత్తం మెడికల్ కన్సల్టెన్సీ కాలేజీలు కథ కార్ఖానా అనుకుంటా. ఇక సారు డాక్టర్ సాబ్ మామూలు దంద చేయలేదు అనుకో రాదురి. తీగ గుంజితే డొంకంతా లాగినట్టు కొడుక్క దిగిన కాంచేలి గాలిపంక పార్టీ వాళ్ళ గాలి చేతలు గాలి పడగలన్నీ ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇక చూడు అనంతపురంలో గిన సక్కదనం ఎట్లున్నదో. ఇక మొత్తానికి తనిఖీలకు వచ్చిన వాళ్ళకేమో చెమికీలు పెట్టి పంపించుడు, వాళ్ళని ఊదరగొట్టుడు, అప్పటిదప్పుడు వేరే ప్యాకేజీలని ఉన్న పలంగా పెట్టుడు. ఒక కథ అది. ఇక చెప్తే చేతాడంత ఉన్నది కానీ ఇనురు మీరే. ఇక అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి గాలిపంక పాటోళ్ళు 5 ఏళ్ళు ఇన్నారు. ఏడవైనా సరే ఎవలో ఎరికేనా పంక పాటోళ్ళం అని చెప్పుడు ఎక్కడికక్కడ పైసలు దంచుకునుడు. దందాలకు తెరలేపుడు, ఎక్కడి అక్కడ మింగుడు. ఒక కథనా ఒక లెక్కనా. ఇక కదిరిల సుత వైసీపీ నేత డాక్టరు బత్తుల హరిప్రసాద్ ఇంట్లా ఇక 2 రోజుల కాంచెల్లి సిబిఐ అధికారులు సోదాలు చేస్తాండ్రు. ఇక అంతకు ముందుగా వచ్చినప్పుడేమో వాళ్ళకి వీళ్ళకు మంచిగా సదిరి ఎక్కడికక్కడ చేతులు గడిగి గిట్లుంటదా గట్లుంటదా అని చెప్పి మామూలు ఇచ్చినట్టు పంపిండ్రు. ఇక ఒకనాడు కాకపోతే ఒకనాడు బయటపడాది. తీగ గుంజితే డొంక మొత్తం కదిలింది పోన్రే. ఇక నేను మెడికల్ కాలేజీలకు కన్సల్టెంట్ గా పనిచేస్తున్నా, మా కాడేముంటాయి ఏముండయి ఇక అని చెప్పి మొత్తానికైతే చిన్న మాటలతోటి మత్పరిస్తేందుకు బాగానే చేసిండు గాని ఒకరోజు కాకపోతే ఒకరోజు దొంగతనమేనా బయటపడదా అనుల్లా. మెడికల్ కాలేజీలల్లా తనిఖీలకు వచ్చే అధికారులకు లంచాలతోటి కొనేసి మెడికల్ కాలేజీలని సక్కగున్నాయని చెప్పి తప్పుడు నివేదికలు ఇప్పించిందట ఈ సక్కదనాల డాక్టర్ హరిప్రసాద్ టీము. ఇక మొత్తం మీద ముచ్చట మొత్తం బయటపడుతోటి కేసులు నమోదైనయుర్రా. ఇక వైజాగ్ లో గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ వెంకట్ నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నట్లు గుర్తుపట్టిండ్రు. ఇక మొత్తానికైతే గిట్లున్నదుర్రా. మమ్మల్ని ఎవరేం చేస్తారంటే గిట్ల అవుతుందన్నట్టు. రోజులను ఒక తిరుగుంటాయి, తప్పేనాయే. ఇప్పుడు మంచిగా అయింది కటకటాలలో పోయినాకట. పాపం అధికారులు పేదోళ్ళ ఆకలిగోని ఉన్నారేమో. మరి జనాలు అయినా ఊకనే పుణ్యానికి ఇల్లు తీసుకుంటే ఎట్లయితుంది, రేషన్ కార్డు తీసుకుంటే ఎట్లయితుంది. అధికారులు అంటే పాపం మీకోసం నిశలు కష్టపడతోలే. వాళ్ళు పాపం సర్కారు ఇచ్చే జీతము, మళ్ళీ మనం సర్కారు కట్టే ట్యాక్సీలు ఇవి సరిపోతలేవు. ఉన్న ఎకరాలు భూములు ఏమన్నా ఉంటే అమ్మి వాళ్ళకి పెట్టురు. ఎందుకనంటే వాళ్ళ ఆకలి తీరాలనే, వాళ్ళ పిల్లలు చల్లగా బతకాలనే. మన ప్రజల వంటి ఏమున్నదిలా, ఏది పడితే అదిగా ఏడ పడితే ఆడ ఉండాలి. పుసుక్కున్న ప్రభుత్వం దయదలిచి ఏది
వాళ్ళ సొంత ఇంట్లోకి పెట్టుబడి పెట్టి ఇస్తారు కదా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు ప్రభుత్వం పుసుక్కున దయదాల్చి మనకి ఇచ్చినప్పుడు అధికారులు కూడా జేబులు నింపాలనేది మీరు ఆలోచన పెట్టుకోవాలి మీ ధమాకులు ఉండాలి లేకపోతే ఏంది పాపం వాళ్ళు ఎట్లా బతారులా వచ్చే జీతం ఏమిటికి సరిపోతుంది పొద్దుకంగా క్లబ్కో పబ్కో సరిపోదా మళ్ళీ అలా పొరగాలు లగ్జరీగా బతకాలన్నాయా కార్లలో తిరగాలన్నాయా వాళ్ళందరూ నిమ్మలంగా పెయ్యాలవ్వకుండా బలవాలంటే మంచిగా తనువులు నిమ్మలంగా కరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం ఇందిరమ్మ ఇండ్లకు లంచాలు ఇవ్వాలి మనం రేషన్ కార్డుల కమిషన్లు ఇవ్వాలి ఇంకేమైనా సర్కారు పథకాలు రావాలంటే మనం వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలి గట్ల అయితేనే మన బతుకులు లేకపోతే పాపం అధికారులు ఎట్లా బతారు చెప్పురి నిజామాబాద్ జిల్లాలో అయితే అంత నియతిగా ఉన్నారు అధికారులు ఎంత నిజాయితీ పరులమ్మా వీళ్ళ నిజాయితీ చూస్తుంటే నివ్వెరపోతున్నారు జనం కావాలంటే చూడుండ్రి ఇక సర్కారేమో పథకాలు పెట్టుడు లేకపోతే జనాలకింత మంతి చేద్దాం అనుకుంటే కిందున్న దళారులు గిట్ల గుంజబట్టిండ్రు ఏడికేలైతది చెప్పుండ్రి ఇప్పటికే గీ రేషన్ కార్డు ముచ్చట్ల పబ్లిక్ బగ్గా ఆగమైపోయిండ్రు 10 ఏళ్ల నుంచెల్లి అయ్యో ఇప్పుడు ఎక్కించుకుందాం పొలగాన్లు ఉట్టే మరి ఏంది రేషన్ కార్డుల పేర్లు ఎక్కిద్దామంటే చేతులు దడపాలి అని అంటాన్రాట ఇక నిరుపేదల సంక్షేమం కోసం తెలంగాణ సర్కారు కొన్ని పథకాలు అమలు చేస్తాంది కదా గిట్ల ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు బగ్గా ప్రతిష్టాత్మకంగా భావితాన్రు అయితే గీ అవకాశాన్ని అనుకూలంగా మలుసుకుంటుండ్రు కొందరు దళార్లు నిజామాబాద్ జిల్లా కాడైతే గీ ముచ్చట మీద చెప్పనవసరం లేదు పోన్రి అడపదడుపు అందిన కాడికి దంచుకునుడే పనిగా పెట్టుకున్నారు ఇక గీ 2 పథకాలు కాసులు గురిపిస్తున్నాయుర్రా చోటమోట నేతలు సుత జోరుగా పైరవీలు చేస్తాన్రు ప్రజాపాలనలా సుమారు 90,000 మంది దరఖాస్తు చేసుకున్నారట వీటి ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నడుతాంది ఇప్పుడు అయితే రేషన్ కార్డుల మార్పులు చేర్పులకు 2 నుంచి 3,000 కొత్త కార్డులకు కుటుంబ పరిస్థితిని బట్టి 5 నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తాన్రట ఓష్ని పాడుగాను ఇక సన్న బియ్యము ఆరోగ్యశ్రీ పథకాలు ఒర్తిస్తాయనే ఆశతోటి మస్తు మంది దాకా చెల్లిస్తాన్రు ఏం చేస్తారు ఇక లేకపోతే పని చేసి పెట్టమన్నాక ఇక తప్పదని చెప్పి 5దో 10దో చేతిలో పెడతాన్రట ఇక గిట్ల అధికార పార్టీ నేతలు అవా నడుతున్నదని బాగా టాకత్తుంది పబ్లిక్ కాంచెల్లి ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకంలో సుత గిదేనట ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 ఇండ్లని ఇచ్చే మరి సర్కారు జియో ట్యాగింగ్ తోని ఇంటి నిర్మాణం ప్రక్రియ పర్యవేక్షిస్తాన్రు అయితే మా ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఎంపిక చేయొద్దని ఒత్తిడి తెస్తాన్రట నుర్రా అర్హులైన వాళ్ళకి ఇయ్యాల గాని అసలైన వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు నాయకులను అధికారులను ఒప్పించి మంజూరు చేయించడం అని ఖర్చుల కోసం ఒక్కో ఇంటికి 50,000 రూపాయలు వసూలు చేస్తాన్రట ఇక గిట్ల వినబడుతున్నాయి మరి మాటలు గిడికెంచి గిట్లయిన తర్వాత ఇంకెడికెంచి నడుతుంది చెప్పుండ్రి పేదోళ్లకు గివన్నీ అందేదెప్పుడు గల్లు చక్కగా సుఖంగా బతికేదెప్పుడు నారాయణ నడకలు నేర్వంగా ఆలుమట్టి అలుగులు దుంకంగా ఇక శ్రీశైలం కాడికి సిగాలు ఎత్తుకుంటా గంగా కృష్ణ వచ్చేసింది అనుకో రాదురి ఇక ఆ కాంచెలు ఏమైంది సాగర్కు నడగలేసింది చక్కగా ఇక లెఫ్ట్ కెనాల్కి వెళ్ళి నీళ్ళు ఇడుచుకుంటా ఇటు మరి పాలేరుకు వంపుడు కానీ అటు లెఫ్ట్ కెనాల్కి వెళ్ళి నీళ్ళు ఎన్ని వదలాలి రైతులకు ఎట్లుండాలి ఏం కథ ఎందుకంటే వరద పోటు ఎత్తింది కదా ఇక నీళ్ళ స్టోరేజ్ పెరిగింది అనుకో రాదురి మొత్తం మీద కృష్ణమ్మ పరవాళ్ళతోటి చిందులు వేస్తున్నది మరి నాగార్జున సాగర్ కూడా నీళ్ళు వదిలిరట మరి అక్కడ రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తురా మరి ఎట్లున్నారు ఏం సంగతి మరి ఆ శ్రీశైలం కానించేలే నాగార్జున సాగర్ దాకా నడకలేస్తున్నటువంటి నాట్యం ఆడుతున్నటువంటి కృష్ణమ్మ ముచ్చట ఒక పారి మనం నగారం మోగించుకుంటూ అడుగుదాం రారి ఎట్లెట్లా వస్తున్నది కృష్ణ ఏం సంగతి అనేది ఒక పారి చూద్దాం రారి ఇక గిట్ దిక్కు జోరు మీద పడుతున్న ఆనలతోటి చూడుండ్రులా ఎట్లా పొంగి ఒర్లుతాందో శ్రీశైలం ప్రాజెక్టు ఇక కృష్ణా బేసిన్ జాగలల్లా పడుతున్న పెద్ద పెద్ద ఆనలతోటి మీదున్న అల్మట్టి నారాయణపూరు జూరాల నిండుకుండ లెక్క మారింది వరద మొత్తం శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ప్ల రూపంలా దూసుకత్తున్నదనే చెప్పాలా ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 52,000 క్యూసెక్కుల వరద నీరు మొత్తానికైతే అచ్చి చేరుతుందట ఇక గిదిని మించెల్లి నాగార్జున సాగర్ ఎడమ కాలువతోటి 3,000 క్యూసెక్కుల నీళ్లను ఖమ్మం జిల్లా ఇక తాగునీళ్ల కోసం పాలేరు జలాశయానికి ఇరిగేషన్ అధికారులు విడుదల చేసిర్రు ఇక చూడుండ్రులా కావాలంటే ఆగో చూసిన రానులా ఇక ఆనలు సురైనాయి అంటే ప్రాజెక్టులన్నీ నిండుకుండలేక మారి పర్వాలు దొక్కుతాయనేసి చెప్పాలా ఇక తొలత 1,000 క్యూసెక్కులను విడుదల చేయంగా అటెనక సిక్కి 3,000 క్యూసెక్కుల దాకా పెంచుతారన్నట్టు ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 590 అడుగులు ఉండగా ఇప్పుడు 521 మీద అడుగులకు చేరిందనేసి చెప్పాలా గట్లనే డ్యాము పెద్ద ఎత్తున నిల్వ సామర్థ్యము 312 TMSలకు ఉంటే ఇక ఇప్పుడేమో 152 మీద ఉన్నది అన్నట్టు ఇక మొత్తానికైతే గీ తీరుగున్నది పోన్రి ఇక పట్నంకు సుత పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు 900 క్యూసెక్కుల నీళ్ళ విడుదల చేసుడు అవుతుంది అన్నట్టు ఇక చెప్పుకుంటూ పోతే ఆయన ప్రపంచంలో ఒక ముచ్చట అయితే ముద్దుకున్నది ఎన్ని ఫ్లైఓవర్లు కట్టు ఎన్ని
ఏంది ఆ బైపాస్ రోడ్లు అయ్యి లేకపోతే షార్ట్ కట్ పెట్టి లేకపోతే గలీలోకి వెళ్ళిపో ఏడికన్నా ఓ హైదరాబాద్లో మటుకు ట్రాఫిక్ జామ్ అయ్యింది అనుకో ఇక కథమే వాని పని అనుకో రాదు పుసుకున్నవాడన్నా పొదటికాలు దాగొచ్చి ట్రాఫిక్లు ఇరికినట్టు వాని ముచ్చటైతే ఇక చెప్పరాదు అనుకో రాదు రాడు అటు పోలేడు ఇటు పోలేడు ఓ పక్క కడుపు గడగడ ఓ పక్క ట్రాఫిక్ బిడబిడ సచ్చిరనుకో రాదు ఏ కదులుతే లేదు ఇక పొదటిలో ఆఫీసులకు పోయే టైం ఉంటుంది కదా పూసుక్కున్న బ్రేకులు ఉన్నోడో బండి చేతగానోడో ఇంకోడో నుంటే మట్టుకు అయిపోయినట్టే వాని పని కూడా యాళ్ళకి ఆఫీస్కి పోదామంటే కుదరదు వాళ్ళకి స్కూల్కి పోదామంటే కుదరదు ఎన్ని ఫ్లైఓవర్లు వేసినా అసలు కుదురుతలేదు చినుకు పడ్డదంటే ఏ వణుకు పుట్టుకుంటున్నా ఆ ట్రాఫిక్లో ఇరకాలి కానీ అసుంట కదిలే ముచ్చట అయితే లేదు అంత బంపర్ ట్రాఫిక్ ఉన్నది అనుకో రాదు ఏం ట్రాఫిక్ హైదరాబాద్లో ఇంకొన్ని కట్టాలను ఫ్లైఓవర్లు అని జనం అంటారు కానీ మరి ఈ ఊకే ఫ్లైఓవర్లు కట్టేదానికంటే మనుషులకే రెక్కలు కట్టిస్తాయి మనం కరెంటు ఏమన్నా సప్పుడు కానీ ట్రాఫిక్ జామ్ ఉండదు ఎగురుకుంటూ పోతారు గసంటు ఏమైనా కనిపెట్టి హైదరాబాద్కి అదే సరిపోద్ది అబ్బా అబ్బా ఎన్ని దారులు వాటికొచ్చిన పట్నంలో అయితే కాలు పెట్ట సందు లేకుంటుంటది ట్రాఫిక్ పొద్దుగాలటి నుంచి పొద్దుగుకేదాకా ఏం బండ్లు ఆ సప్పుడుతోటి ఇటు ట్రాఫిక్ తోటి బయట కోదామంటే కూడా సుమారు పట్టకుంటున్నదురా ఇంకింత ఎక్కనే అవుతున్నది గాని తగ్గుడైతే లేదు పోన్రి మరి పల్లెల కాంచెల్లి బగ్గ మంది దాకా బతుకు తెరువు కోసం వచ్చి పని చేసుకునేది గిక్కనే నాయే తెల్లారితే పొద్దుగుతే డ్యూటీల మీద బయటకు పోవాలి నాయే ఇక మరి బండ్లన్నీ రోడ్డు మీద ఉన్నాక ట్రాఫిక్ కాకపోతే ఏమైతుంది చెప్పుండ్రి ఇక హైదరాబాద్లా పెద్ద ట్రాఫిక్ సమస్య వచ్చి పడ్డది పోన్రి ఇక ఈ ట్రాఫిక్ జామ్లతోటి జంక్షన్లు అన్ని జామ్ అవుతాన్నాయి రోడ్డు ఎక్కాలంటే భయపడుతుండ్రు పాపం బండ్లు నడుపుకునేటోళ్ళు పీక్ అవర్స్లో అయితే నరకం చూస్తుండ్రులా గదే పని సమయాలు ఉంటాయి కదా ఇక సిటీ వాసులకు తప్పుతలేవు గీ తిప్పాలు ఐటీ కారిడార్ కాడ ట్రాఫిక్ కట్టాలు డబ్బులు అవుతున్నాయనే చెప్పాలా గ్రేటర్ల కొత్త ఫ్లైఓవర్లు అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చిన సుత ట్రాఫిక్ కట్టాలు మాత్రం తగ్గుతలేవు ఇక చూడుండ్రి కావాలంటే ఇక ఇంట్లో ఆనకాలమాయే ఆనకాలంలో చిన్న చినుకు పడితే మొత్తం తునక ఆగమాగం ఉంటుందని అందరికీ ఎరికేనాయి చిన్నగా ఆనబడితే ఒక అడుగు ముందడికి కూడా కదలలేని పరిస్థితి ఉంటుంది ఐకియా మై హోమ్ బూజా నీలోపర్ కేపు జంక్షన్ల కాడైతే మామూలు ట్రాఫిక్ కాదు పోన్రి ఇక జర్రంతా జరగాలంటే గంట ఆగుడే ఉన్నది ఇంకా దీంతో ఇంకిన్ని ఫ్లైఓవర్లు అందుబాటులోకి పట్టుకురావాలని నగరవాసులు మొత్తుకుంటాండ్రు ఇక మొత్తానికైతే గీ హైదరాబాద్ ట్రాఫిక్ జంజాట మామూలుగా లేదు పోన్రి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అంటే గిట్ల పోయి తనిఖీలు చేయాలి నువ్వులా ఎందుకనంటే ఇక మనం హోటళ్ళ పొంటి బేకరీల పొంటి కేకులు అంటే బర్త్డేలో అంటే ఏ చూస్తాం మనం దానికి డేట్లు ఉన్నాయా డేట్లు దాటినాయా ఎన్నడి చేసి పెట్టిరు మరి ఈ కేకులు ఈగలకి ఏమైనా బాకీలు ఉన్నాయా ఏమైనా చూసుకోవాలి కదా చూసుకోలేదు మనం పోయి పోరగాడు నాకు ఆ కేకే కావాలనగానే అదే కొంటాం మరి అది ఎన్నాళ్ళది ఎన్నడి చేసినావు ఏం సంగతి అంటే ఆడు చల్లని ఫ్రిడ్జ్లలో పెట్టే కూల్ కేక్ సార్ మస్తు ఉంటుంది నీకు ఎందుకని మీదికెళ్ళి అందమైన రంగుతోటి పేరు రాపియగానే హ్యాపీ బర్త్డే టు ఇవన్నీ టుప్పుక్కున కోసి నోట్లో పెట్టుకుంటేవి అట్లా ఏముంది ఏం కథ ఏం కారకన్నా చూడపోతేవి పొరగాళ్ళు బర్త్డే కేకులు అనగానే ఉరుకులాడతారు గిడ చూడు పోలే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు పోయి మరి ఏం సంగతి అని అంటే ఈగ అయితే కేక్ మీద మంచి నిమ్మలంగా సంసారం చేసుకుంటుంది కాపురం చేసుకుంటుంది దాని జోలికి అయితే కేక్ షాప్ వాడు పోతాడు ఎందుకంటే మరి పాపం సంసారం చేస్తుంది దాన్ని ఏమనాలనుకున్నాడు ఏమో దాని జోలికి అయితే పోలేదు కానీ అధికారులు మట్టుకు అల్లిచ్చారు అటు ఇక పుట్టినరోజులు అత్తే చాలుర్రా కేకుల కోసము ఎగబడు ఉనుక్కుంటా కేకును పట్టుకొచ్చి కోసుడే తినుడే ఒక పుట్టినరోజైనా ఏ పండుగ వేసుకున్నా లేకపోతే ఏదన్నా జరిగినా కేకులు పట్టుకరావాలా కోపియాలా మరి ఎన్నుదుల కాంచెలు ఉంటున్నాయి మంచిగున్నాయా దాని మీద డేట్ ఏమన్నా పెట్టినరా ఏంది ఏం అవసరం లేదు ఇంకింత మక్కి మొత్తం ఆగమాగం పాడైందైతే కమ్మగత్తదని లొట్టలేసుకుంటా తింటారు పాడైపోను అసలుకే కల్తీ తిండి తినుకుంటా పానలు మొత్తం ఆగమైతున్నాయి అని చెప్పుకరాబట్టిండ్రు అయినా తింటారు ఇనకుంట తినుడే మొదలు పెడతారు ఇక మొత్తానికైతే గీ ఖమ్మం కాడ రాష్ట్ర ఫుడ్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేసిండ్రు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ జ్యోతిర్మయ ఆధ్వర్యంలో జీపీ రెడ్డి స్వీట్ దుకాణంలా మొత్తానికైతే ఎక్కడికక్కడ చూసి తనిఖీలు చేసుడుతోటి ఇక చూడుండ్రుల్లా ఈగ లాలుడు దోమలు వడుడు అదేం కలరో చూడుండ్రి పాడబడ గట్లున్నది ఇక ఆ పిర్జుకు మొత్తం బూజు పట్టినట్టే ఉన్నది కదా ఇక చూడుండ్రి కావాలంటే ఏం తిండో ఏమో చక్కగా ఇంట్లో తినుకొని నిమ్మలంగా ఉండకపోతే ఏం దుర్రా గసొంటి తిండి తిని పానాల మీకు తెచ్చుకున్నాడు కాదు అయినా అధికారులు సుతగ్గి తీరుగా ఎప్పుడు పడితే అప్పుడు మంచిగా దాడులు చేస్తేందుకు పోతే ఇక మొత్తానికైతే వాళ్ళు సుత భయంలు ఉంటారు అయ్యో అధికారులు అత్తరు జర మంచిగా ఉంచుకోవాలి అని ఇక మనం ఇవాళ రేపట్ల బైకుల మీద ఏం పోతాం పెళ్లిలకు పేరంటాలకు కారు ఉంటే నిమ్మలంగా సినుగులకు తడవకుండా ఎండ కూడా పోవచ్చు కదా అని ఈ మధ్య తరగతి వాళ్ళు ఉంటారు కదా ఇన్స్టాల్మెంట్లు అయితే ఏందో $1,00,000 డౌన్ పేమెంట్ కట్టి 50,000 1,00,000 కడితే సెకండ్ హ్యాండ్ కార్లు మంచిగా వస్తాయి చూపించుకొని తీసుకుందాం అని పోయిరు అనుకో ఈ అంకల్ హైదరాబాద్కి కథమే ఉన్నది అనుకో రాదురి పోయి అడ్వాన్స్ అంటారు వెనక సీరి ఫైనాన్స్ అంటారు నువ్వు అన్ని కట్టినాక కాగితాల కాడ ఆ కాలే సార్ అయిపోతుంది
రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది ఇంకెన్నాళ్ళు అవుతుంది 15 రోజులు నెల రోజులు అవుతుంది అని గట్టిగా అన్నాం అనుకో ఈ బలిగే ముచ్చట అవుతుంది అటే సిరి ఎవరినో వాళ్ళు పిలిపించుకోవాలి లేదంటే పోలీస్ స్టేషన్కి పోతే సెటిల్మెంట్ చేసుకోరాదురే కాదానికి పంచాయతీ ఏంది కేసు ఏందని పోలీసు వాళ్ళు అంటారు మరి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా చుట్టూక ఉందా లింక్ ఉందా తెలియదు కానీ పోలీసు వాళ్ళు ఏమో గట్టాన బట్టే షాపులు అమ్మేటోడేమో గిట్టాన బట్టే మొత్తానికి మోసానికి తెరలేపి ఆగం చేస్తున్నారు అనుకో రాదురు జనాలని వాళ్ళేమో మా అల్లుడు అడిగే బిడ్డ అడిగే కొడుకు అడిగే కోడలు అడిగే అని కార్లు కొంతందుకు పోతురు వెనక సిరీలు మొత్తానికి గుండు కొట్టి అవతలకు పంపుతురు అవి గట్లున్నది సెకండ్ కార్ల దాంతో హైదరాబాద్లో మళ్ళీ చూడంగానే ఎట్లా పెడతారు తేటగా దుడిసి ఓ కారు వెనక ఒకటి రేట్లు పెట్టి అగ్గు అనగానే మనం అసుంటురుకుతాం అందులోకి పోతే అంత ఆగమే ఒక దంద కాకపోతే ఇంకో దంద పైసలు ఎట్లా వేసి ఆగమాగం సంపాదించుకొని జేబులు నింపుకొని ఇడికేం చూడాయించాలన్న పాలసీ పెట్టుకున్నారులా ఏ దంద అయితే ఏది పాల దందనా పెరుగు దందనా పెద్ద కార్ల దందనా లేకపోతే ఇంకో పెద్ద మాఫియానేనా ఇక ఇవేం అవసరం లేదు పైసలు అత్తున్నాయా కడిగేటోళ్ళ చేతులు కడుగుతున్నామా అటెనక షిక్కి మా జేబులు నిండుతున్నాయా మోసపోయేటోళ్ళు మోసపోతాన్రా అన్నట్టు తయారైతుంది పోన్రి పట్నం పల్లె అన్న తేడా లేకుండా ఏడి కాడ దందాలతోటి ఇక పాపం అమాయక జనాల నాగా చేస్తాండ్రు ఇక గీ ఎస్ఆర్ నగర్ కాడ సెకండ్ హ్యాండ్ కార్ల మాఫియా మామూలుగా లేదు కార్లు అమ్ముతామని చెప్పి బురిడి కొట్టి ఆతెనక సిక్కి మోసం చేస్తాన్రట మస్తు మంది కాంచెల్లి లక్షల రూపాయల దాకా వసూలు చేసిరట నురా పైసలు తిరిగి అడిగితే దాడులు చేస్తాన్రట ఇక్కడ శ్రీ బాలాజీ కార్స్లో నేను కార్ తీసుకున్నాను డిసెంబర్లో ఇట్లా ట్యాక్సీ ప్లేట్ నేను అమౌంట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ తీసుకున్నాను 2024 మోడల్ అమౌంట్ క్లియర్ చేసి బండి ఇస్తానని అమౌంట్ 7 lakhs అమౌంట్ కట్టించుకున్నాను ఈఎంఐ కూడా పే చేసేసరికి ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్ళి బండి అమ్ముకున్నారు ఇప్పుడు బండి తీసుకెళ్ళిపోయి కూడా 3 నెలలు అవుతుంది ఫైనాన్స్ వాళ్ళు కూడా బండి అమ్మేసుకున్నారు వాళ్ళు 3 నెలల నుంచి ఇట్లా ఫోన్లు ఎత్తకుండా ఏం చేయకుండా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అని అట్లా తిప్పుతూ ఉన్నాడు జనాలు మేము ఫోన్ చేసినా ఏం చేసినా కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు ఇక పోలీసుల కాడికి పోయి సారు గిది ముచ్చట ఇక ఫస్ట్ హ్యాండ్ కారు పోనే అంత స్తోమత లేక సెకండ్ హ్యాండ్ అయితే సెకండ్ హ్యాండ్ కొందమని పోతే గిట్లాగం చేసిండ్రు ముందుగాల పైసలు తీసుకొని అటెనక షీకి బురుడి కొట్టిరు సారు అడిగితే దెబ్బలు కొడతాండ్రు అని చెప్పి పోయినరట ఇక పోలీసుల కాడికి పోతే వాళ్ళు సుత పట్టించుకుంటలేరట మరి వాళ్ళకేం చేతులు తడిపినరో పాపం గీళ్ళు సెటిల్మెంట్ చేసుకోండ్రి అని చెప్పి బాధితులకు ఉచిత సలహా ఇచ్చుకుంటా ఇక మొత్తానికైతే పోన్రి అని చెప్తాన్రట దీంతో మస్తు మంది దాకా బాధితులు వాపోతుండ్రు ఇక చూద్దాం పాండ్రుల్లా అన్న మీ పేరు మీద అది కావట్లేదు ఇది కావట్లేదు అని చెప్పేసి చాలా చికా చేస్తే అన్న మొత్తం డబ్బులు కడితే ఎంత వస్తే ఎప్పటికల్లా అయిపోతుంది అంటే పొద్దునకల్లా అయిపోతుంది అని చెప్పేసి 4.5 లక్షలు కట్టించుకున్నారు సో మిగతా 80,000 మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చేపించుకుంటాను సో బండి ఇచ్చారు పంపించారు అయిపోయింది ఒకరోజు వచ్చేసి కారు ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఆపేసి బండి మారి సో అని చెప్పేసి షికారు చేస్తే వాళ్ళు లేదండి మేము ఇక్కడ బండి కొనుక్కున్నాం సో దీనికి మాట్లాడదాం అది అని చెప్పేసి వాళ్ళని కొంచెం ఇది పంపిస్తే వాళ్ళు పోయి డైరెక్ట్గా పోయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇట్లా మా బండి అమ్ముకున్నారు మాకు చెప్పకుండా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఆ ఎస్ఐ సార్ నన్ను పిలిచేసి సో ఇట్లా వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేసేయాలమ్మా సో నీ పేరు మీద ఏం లేదు కాబట్టి సో నీకు ఏమి ఉండవు అని చెప్పేసి బండి ఇప్పించేశారు వీళ్ళకి ఫోన్ చేస్తేమో అన్న వాళ్ళ బండి ఇచ్చేసేయండి మీకు కాలు కొట్టుకుంటే ఏదో ఒకటి చేసేసి మీకు ఇంత డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు నెలన్నర అయితే అండి ఇప్పుడు దాకా ₹1 లేదు ఓ చెక్ ఇచ్చారు చెక్ డేట్ కూడా అయిపోయింది ఇప్పుడు దాకా కూడా ₹1 ఏమైనా అంటేనేమో బెదిరిస్తూ ఉన్నారు గదన్నట్టు కథ ఇక మరి సెకండ్ హ్యాండో ఫస్ట్ హ్యాండో మంచోళ్ళని చూసుకొని కొంటారా గిట్లా మోసం చేసేటోళ్ళని చూసుకుంటారా అనుల్లా ఇక బండి చేతిలో పడ్డాక పైసలు నప్ప చేయాలి కానీ ముందే లచ్చలిద్దామంటే ఆటెనక షిక్కి గిట్లా పిచ్చోళ్ళని చేస్తారు ఇక ఏం చేస్తాను చెప్పుండ్రి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా పాయిది ఉంటుంది గిది కూడా గట్లనే ఉన్నది కథ ఇక ఇవ్వనటువంటి మాస్ మలన ముచ్చట్లు పోవడపై సంగీత మొబైల్స్ చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరకు దాకా మీ TV5 ఇగుంటా